ఈ మదన్ సారీ ఇవాళ రాలేను. నో ఓకే గుడ్ నైట్. సరే నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ఆ మాత్రం ఊహించలేరా? ఊహించలేవు ఎందుకు, నువ్వే చెప్పు. మదన్ బంగ్లాలో పడుకున్నాను. సరు, నువ్వు పెళ్ళైన ఆడదానవని నీ భర్త బతికే ఉన్నాడని మర్చిపోయావా? మిమ్మల్ని మర్చిపోలేదు, మీతో సుఖం లేదన్న సంగతి మర్చిపోలేదు. సరు, నాకంటే వారి డబ్బే నీకు ముఖ్యమా? ఎస్. సరు, ఏమిటి నీ ఉద్దేశం? నిర్మలమైన నా మనసును నాశనం చేద్దాం అనుకుంటున్నావా? నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేద్దాం అనుకుంటున్నావా? చెప్పు, నిజంగా నేను నీకు అక్కర్లేదా? అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. సరోజా, పాత హెరాల్డ్ కారు వెళ్ళిపోతోంది, నీ కొత్త ఫియట్ కారు రప్పించుకోవచ్చు. వేదాంతమంటున్నది జగమంత స్వప్నం స్వప్నం, కవిస్వాంతమంటున్నది జగమంత స్వర్గం స్వర్గం. ఒరే సత్యరాజులు, ఓరు మీ అమ్మ గడుపుమాడా? దేశంలో మరే పేరు లేనట్టు మీ అమ్మ మీ ముగ్గురికి ఒకే పేరు పెట్టడం కాదు కానీ. మా బాబు మాకు ఈ పేర్లు ఉత్తినే పెట్టలేదండి. మా బాబు పేరు ఇదే, మా తాత పేరు ఇదే, మా ముత్తాత పేరు ఇదే. అంటే ఈ నట్టులు వ్యవహారం మీతోనే కాదు, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుందన్నమాట. మా అన్నల ముగ్గురు పంచపాండవులాగా కలిసిమెలిసి ఉండాలని ఈ పేర్లు పెట్టాడండి మా అయ్య. పంచపాండవులంటే ముగ్గురు కాదే ఎర్రిమొహం, 5గురు. రేపు నీ మొగుడికి కూడా అదే పేరు పెట్టుకుంటే దాని మొగుడికి ఈ పేరు ఎలా వస్తుందండి? మా పసికందుది మహారాణి జాతకం అండి, అది ఎప్పటికైనా మహారాణి అయిపోద్ది. అది మహారాణి అయిపోతుంది, మీరు కళ్ళు తాగుతూ ఊరేదు గాని. ఒరే, మీ బావ బసవరాజు లేడు, వాడు వస్తే. మా బావ ఎప్పుడొస్తాడండి? వస్తాడు, నిన్ను కోడి పిల్లని గద్దెత్తుపోయినట్టు ఎత్తుపోతాడు. చిచి ఎదవని ఎదవా, నేనన్నది మిమ్మల్ని కాదండి, మా బావనండి. ఆడొస్తే కాళ్ళు ఇరిచేస్తానండి. ఒళ్ళు పీకెత్తాం. ఆడు ఒక్కడు, మేము ముగ్గురం. ఆడు ఒక్కడు, మేము ముగ్గురం. బాగుందిరా, ఇలాగే గెంతుతూ ఉండండి. అవతల దొరగారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏ దొరగారేమిట్రా, మన ఆనంద్ బాబు గారు. అయ్యి బాబు, ఇచ్చేటప్పటికి మీరు దుకాణం పెట్టేశారు. బాబాబు, మా దుకాణం సంగతి దొరగారికి చెప్పకండి. తొందరగా నోర్లు కడుక్కొని తగలడండి. పెరిగెత్తాం. దొరగారు, దొరగారు. సత్యరాజులు, క్షమించడం లేవండి లేవండి. ముందు మీరు క్షమించానంటే గాని మీ పాదాలు ఒకేవండి. ముందు లేవండి రా, లేవండి. లేవరా, లే. మీరేం తప్పు చేశారా? మరేం లేదు దొరా, పనిచేసే ప్రతి ఓడు కల్లో గింజో తాగాలని మా అయ్యి చెప్పి ఓడండి. అందుకని మేము పొద్దున్న పూట కళ్ళు తాగి మధ్యాహ్నం పూట గంజి తాగుతున్నామండి. ఈ రోజు తాము రత్తున్నారని తెలియక కళ్ళు తాగేసినాం దొరా. అంటే మీరు ఇప్పుడు కళ్ళు తాగి వచ్చారన్నమాట. సరే, ఇవాళ క్షమిస్తున్నాను. రేపటి నుంచి మందు తాగారంటే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తాం. జాగ్రత్త. ఇది మీ లచ్చితల్లి కదరా? కాదండి, ఇది మా పసికందండి. ఇంతలో ఎంత ఎదిగిపోయింది? ఈసారి ఎన్నాళ్ళుంటారు దొరగారు?
జీవితాంతం ఇక్కడే ఉంటానికి వచ్చాను. అమ్మగారు ఎప్పుడు వస్తారండి? అమ్మగారు లేదు, ఇక రారు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. అమ్మగారు లేరు, ఇంక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మన పసికందుని తీసుకెళ్లి త్వరగారికి ఇచ్చి పెళ్లి చేసేస్తే త్వరగారు భార్య లేరు, ఇంక రారు. లచ్చినిచ్చి పెళ్లి చేసేస్తే మనం త్వరగారి బామ్మొద్దులే. నా అసలు ఐడియా అది కాదు. దీన్నిచ్చి పెళ్లి చేసేస్తే బతికినంత కాలం మనం త్వరగారి కాళ్ళ దగ్గరే పడి ఉండొచ్చు. మన తోట పనులు కూడా మనకే ఖాయంగా ఉండిపోతాయి. అన్నా అన్నా అన్నా, మరి బసవరాజు బావు మనం పని చేసుకోవడానికి ఆడికాడ తోట ఉందా? మాగాని భూమి ఉందా? తాగడానికి కళ్ళుందా? నేను ఎలా మారాణం చేయాలో మాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు నడుచుకో, అంతే. అంతే. నిన్నే కదా కొట్టి పడేసా, మళ్ళీ రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు? నిన్ను